పాలమూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు చాటేయడంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోయాయి. వచ్చే వారం 10 రోజుల్లో తాగునీటికి కష్టాలు తలెత్తనున్నాయి. వానలు లేకపోవడానికి తోడు కృష్ణానదికి వరద రాక మిషన్ భగీరథకు నీటి కష్టాలు మొదలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూరాల, కోయిల్ సాగర్, ఎల్లూరు, రామన్పాడు ద్వారా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అవుతుంది. వీటన్నిటికీ కృష్ణా జలాలే మూలం కాగా జూలై 2వ వారం వచ్చినా వరద లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ బాషా అందిస్తారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవని కారణంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జలాశయాలన్నీ కూడా అడుగంటాయి. వచ్చే 10-15 రోజుల పాటు పరిస్థితి ఇలానే ఉంటే తాగునీటి కష్టాలు తప్పేలలేవు. మనం ప్రస్తుతము 6 మండలాల పరిధిలో 300 గ్రామాలకి తాగునీరు ఇచ్చేటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ఒకసారి నీటి నిల్వని మనం పరిశీలించినట్లయితే 32 అడుగుల నీటి నిల్వ ఉండేటువంటి కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 10 అడుగులు మాత్రమే నీటి నిల్వ ఉంది. ఈ 10 అడుగుల నుంచి ఇంటెక్ వెల్కి మోటార్లకి అందాల్సినటువంటి నీరు సరిగా అందట్లేదు. బురదతో కూడినటువంటి నీరు వస్తుందని చెప్పేసి ఈ నీరు సరఫరా అయ్యేటువంటి గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇక జూరాల నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు గ్రామాలకి, పలు మండలాలకి తాగునీరు సరఫరా అవుతుంది. అయితే జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీల నీటి నిల్వ ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కేవలం 2.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. మిగతాదంతా సిల్టే ఉందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వచ్చే 10-15 రోజుల పాటు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో భవిష్యత్తులో వర్షాలు పడకపోతే, అదే మాదిరిగా ఎగువ నుంచి వరద రాకపోతే అక్కడ సైతం ఆయా గ్రామాలకి తాగునీరు కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక రామన్పాడులో కూడా అట్లాంటి సిచ్యువేషనే ఉంది. ఇక శ్రీశైలం వెనుక భాగం నుంచి తీసుకునేటువంటి జలాలు తీసుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఆయా ప్రాంతాలకి తాగునీరు ఇచ్చేటువంటి ఎల్లూరులో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ నెలకొంది. కంప్లీట్గా శ్రీశైలం డెడ్ స్టోరేజ్కి చేరినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. అయితే ఎగువన ఆ మోటార్లకి నీరందని దుస్థితి నెలకొందని చెప్పేసి మనకి స్పష్టంగా అధికారులు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణా బేసిన్ కంప్లీట్గా వరద రాకపోవడము, జిల్లాలో వర్షాలు కురవకపోవడంతో వచ్చే 10-15 రోజుల్లో తాగునీటి కష్టాలు పొంచి ఉన్నట్లుగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా జూరాలకి వరద వస్తే జూరాలపై ఆధారపడి ఉన్నటువంటి కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, దాంతోపాటు రామన్పాడు, అదే మాదిరిగా కృష్ణా బేసిన్కి వరద వస్తే ఎల్లూరు, వీటన్నిటికీ కూడా నీటి సరఫరా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది. కానీ ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్ లేదు. కంప్లీట్గా వర్షాలు ముఖం చాటేశాయి. అదే మాదిరిగా ఎగువ నుంచి కృష్ణమ్మకి ఎలాంటి ఇన్ఫ్లోస్ లేవు. వరద వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేనట్లే అని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. సో వచ్చే రోజుల్లో పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించి ఉన్న నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఇది జిల్లాలో తాగునీటికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం అప్డేట్. వీడియో సందీప్తో అహ్మద్, ఎన్టీవీ, కోయిల్ సాగర్ నుంచి.